కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ నివేదికను సీఎంకు అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 4న నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్ కు సమర్పించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన దానికి సంబంధించిన అంశాలపైన పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సమక్షంలో అధికారులు అందించడం జరిగింది. ఈ రిపోర్టుకు సంబంధించి దాదాపు 2 గంటల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, అధికారులు సమాలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ రిపోర్టుకు సంబంధించి పూర్తి సారాంశానికి సంబంధించి పునరుద్ధరించి దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ను అందించాల్సినటువంటి నేపథ్యంలో అధికారులను కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏదైతే ఈ 4 రోజుల పాటు ఈ నివేదికకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఈ నెల 4న కేబినెట్ ను ఏర్పాటు చేసింది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన కూడా చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా చర్చ చేయబోతున్నారు. ఆ తర్వాతనే ప్రభుత్వ పరంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం, తుందిల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగినటువంటి నష్టం వల్ల తీసుకున్నటువంటి చర్యలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. రైట్. థ్యాంక్ యూ అశోక్.